హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాట్ టు వావ్. ఈరోజు మనం మరొక అరుదైన ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రదేశం గురించి తెలుసుకునే ముందు మీరు కనుక మా వీడియోస్ని మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రదేశం ఎంతో ప్రాచీనమైనది మరియు ఎంతో విశిష్టమైనది. ఆంధ్ర రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒంటిమిట్ట కోదండ రామాలయం. కోదండ రామాలయం కడప రాజంపేటకు వెళ్లే దారిలో ఉంటుంది. రాజంపేటకు 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిన తరువాత ఒంటిమిట్ట ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోని అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను, శ్రీరాముల వారి కళ్యాణాన్ని జరిపిస్తుంది. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, తలంబ్రాలను కూడా సమర్పిస్తున్నారు. కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. ఒకే శిలలో శ్రీరాములను, సీతమ్మను, లక్ష్మణుడిని ఇక్కడ చూడవచ్చు. ఒకే శిలలో విగ్రహాలు ఉండటం వలన ఏకశిలానగరం అంటారు. ఈ దేవాలయం దగ్గర శ్రీరామ తీర్థాన్ని చూడవచ్చు. సీతాదేవి కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళగంగను పైకి తెచ్చాడని స్థల పురాణం. గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో ఉంటుంది. 16వ శతాబ్దంలో ఫ్రెంచ్ యాత్రికుడు టవర్నియర్ ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశపు పెద్ద గోపురాల్లో ఒకటి అని కీర్తించారు. ఆంధ్ర మహాభారతాన్ని రచించిన పోతన తాను ఏకశిలానగర వాసిని అని చెప్పుకున్నాడు. భాగవతాన్ని కోదండరాముడికి అంకితమిచ్చాడు. రామలక్ష్మణులు చిన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని యాగరక్షణకు తీసుకువెళ్తాడు. అలాగే సీతారాముల కళ్యాణం జరిగిన తరువాత కూడా మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముడిని దుష్ట శిక్షణ కోసం, యాగరక్షణ కోసం ఈ ప్రాంతానికి తీసుకువస్తారు. అప్పుడు రాముడు సీతాలక్ష్మణ సమేతుడై అంబులపొది, పిడిబాక, కోదండం పట్టుకొని యాగరక్షణ చేశాడని పురాణం చెబుతుంది. రంగమండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది. పోతాప్తి చోళులు, విజయనగర రాజులు, మట్టి రాజులు ఈ ఆలయాన్ని 3 దశలుగా నిర్మించారు. ఆంధ్ర వాల్మీకి వావిగొలను సుబ్బారావు ఈ రామాలయాన్ని పునరుద్ధరించారు. స్వామికి ఆభరణాలు చేయించడంతో పాటు రామసేవ కుటీరాన్ని నిర్మించారు. వావిగొలను సుబ్బారావు రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందారం అను పేరుగల వ్యాఖ్యానం కూడా రచించారు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కన రథశాల, రథం ఉన్నాయి. ప్రౌఢదేవరాయుల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతం వాసి. ఈయన స్వామిపైన రఘువీర శతకాన్ని రచించారు. ఇతని యొక్క మనవడే అష్టదిగ్గజాలలో ఒకడైన అయ్యల రాజు రామభద్రుడు. ఇక తెలుగువారు ఇష్టపడే మందార మకరందం లాంటి సహజ సరళ కవి బమ్మెర పోతన. ఈయన జన్మస్థలం గురించి ఎన్నో రకాల వివాదాలు ఉన్నప్పటికీ ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది మాత్రం ఈ కోదండరాముడికే. సాధారణంగా శ్రీరాముల వారి కళ్యాణం పగటిపూట జరుగుతుంది. కానీ ఒంటిమిట్టలో మాత్రం చంద్రుడి వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. దీని వెనుక ఒక పురాణ గాథ ఉంది. క్షీరసాగర మదనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు అయిన చంద్రుడు స్వామివారికి విన్నవించగా, ఒంటిమిట్ట వెన్నెల వెలుగుల్లో తన కళ్యాణం చూడవచ్చని స్వామివారు వరమిచ్చారు. దీని ప్రకారమే ఇక్కడ రాత్రుళ్ళు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలు 9 రోజులు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగులు ఎంతో శోభను ఇస్తాయి. ఇదండి ఈ ప్రదేశం యొక్క విశిష్టత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మరెన్నో వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి. మరొక ప్రముఖ ప్రదేశంతో మళ్ళీ కలుసుకుందాం మన వాట్ టు వావ్ ఛానల్లో. బాయ్.